హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సరిత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ పిల్లలకు వచ్చేసి బాక్స్కి ఇంకా వాళ్ళు ఇప్పుడు టిఫిన్ తినడానికి వచ్చేసి వెజిటేబుల్ పలావ్ అయితే చేస్తున్నానండి. ఇంకా ముందుగానే అన్నీ కట్ చేసి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా టీ అయితే పెట్టేశాను, మరిగిపోయింది, తాగేస్తున్నాము ఇద్దరము, నేను మా ఆయన. ఈ వెజిటేబుల్ రైస్లోకి కొద్దిగా పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు వేసి ఇలాగా మిక్సీకి అయితే పట్టేస్తున్నానండి. చాలా బాగుంటుంది పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది. ఇంకా ఇందులోకి నవకోల్ అని వస్తుంది ఇటు సైడు. ఇంకా దాన్ని క్యారెట్స్, బీన్స్, టమాటో, ఆనియన్స్ అన్నీ కట్ చేసి అయితే రెడీ పెట్టుకున్నాను. ఒకటి మాత్రం మిస్ అయింది, అదేంటంటే బఠానీ నానవేయలేదు నేను నైటు. ఇంకా కుక్కర్లోకి కొద్దిగా నెయ్యి వేసేసుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి మసాలాలన్నింటినీ వేసేసాను. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఇంకా ఫస్ట్ ఆనియన్స్ వేసేసి తర్వాత వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా వేసేసుకున్నానండి, ఒకటి దాని తర్వాత ఒకటి. వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి. బీన్స్, క్యారెట్ తొందరగానే ఉడికిపోతుంది. కాకపోతే బీన్స్ ఇంకెలాగో విజిల్ ఇస్తాం కాబట్టి కుక్కర్లో ఇంక తొందరగానే ఉడికిపోతుంది. లాస్ట్లో కొద్దిగా ఇంకా టమాటాను కూడా వేసేసి ముందుగా రుబ్బి పెట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, అల్లము, వెల్లుల్లిపాయలు కూడా అందులోనే వేసి ఫ్రెష్గా రుబ్బేశాను. ఇంక ఇందులోకి వేసేసి దాన్ని కూడా బాగా మగ్గనివ్వాలి. కొత్తిమీరని కూడా వేసేసుకొని మగ్గిన తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ అయితే తీసుకోవాలి. మనం ఎంత రైస్ తీసుకుంటామో అంత. నేనైతే 1.5 గ్లాస్ అయితే తీసుకున్నాను రైసు, అందుకని 3 గ్లాసుల వాటర్ అయితే వేసేస్తున్నాను. పిల్లలకి ఈ రైస్ అంటే చాలా ఇష్టం అండి. ఉండిపోతే ఇంకొద్దిగా తింటారులే అని ఎక్స్ట్రా చేశాను. ఇదిగోండి మా ఇంటికి వచ్చిన బంధువులు అనమాట, పిచ్చుకలు. నాకు చాలా ఇష్టం ఇలా ఇంటి ముందుకు వస్తే. అయితే ఇలా ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేస్తాను. అది తినడానికి కోసమని వస్తాయండి, అలానే ఇంట్లోకి కూడా వస్తూ ఉంటాయి. అందుకని ఫ్యాన్ వేసి ఉంచను మార్నింగ్ టైంలో. ఒకవేళ ఫ్యాన్ వేసి ఉంచితే డోర్ అయితే పెట్టేస్తాను, ఎందుకంటే అవి లోపలికి వచ్చేసి ఫ్యాన్ పైన అయితే కూర్చొని ఉంటాయి. ఫ్యాన్ దగ్గర, డోర్ దగ్గర, ఇంట్లో లోపల వరకు అయితే వచ్చేస్తాయండి. ఇంక ఇక్కడ ఎసరు అయితే మరిగిపోయింది. అందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి రైస్ వేసి ఇంకా విజిల్కి అయితే పెట్టేశాను. ఇంకా దీంట్లోకి రైతా బాగుంటుంది, పెరుగు ఇంకా నైట్ తోడు పెట్టేస్తాను, మార్నింగ్ ఇలా వెజిటేబుల్ పులావ్ చేస్తాను అని. ఇందులోకి రైతాలోకి ఇలాగా కీరా దోసకాయ, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్, కొద్దిగా క్యారెట్ ఇలా తురిమి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసి తగినంత సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ కూడా వేసి కలిపేశాను. మా పిల్లలకు అస్సలు వాటర్ అనేది ఉండొద్దు, గట్టి పెరుగు అంటే చాలా ఇష్టము. అదేంటో కొద్దిగా వయసు వచ్చే వరకే మా హర్షిత్ అయితే అసలు చిన్నప్పుడు పెడితే ఉమ్మేసేవాడు, పెరుగు అస్సలు తినేవాడు కాదు. ఇప్పుడైతే పెరుగుని చాలా ఇష్టంగా తింటున్నాడు. ఇంకా పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వాళ్ళకి తినడానికి కూడా పెట్టించేసి బాక్స్కి కూడా పెట్టేశాను, చల్లారుతుంది అని. ఇందులోకి ఇంకా వడ అయితే ఇంకా ఇష్టం అండి మా హర్షిత్కి. ఆ కాంబినేషన్ వాళ్ళు చాలా ఇష్టపడతాడు. శనగపప్పు వడలండి, అవి నానబెట్టేసి చేస్తాను. అవైతే చాలా ఇష్టంగా తినేస్తాడు. అయితే అవన్నీ ఇవాళ ఏం పెట్టుకోలేదండి, ఎందుకంటే ఇంకా పండగల టైంలో అలాగైతే చేస్తూ ఉంటాను, లేదు ఈవినింగ్ టైంలో ఎప్పుడన్నా వర్షం పడ్డప్పుడు అలాంటివి అయితే చేస్తుంటాను. ఇంక ఇక్కడ మా క్యూటీకి వచ్చేసి జడలు అయితే వేస్తున్నాను. ఇంకా హర్షిత్ అయితే తినేస్తున్నాడు. తనకి జడలు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా నేనే తినిపించానండి, అసలు తినలేదు. జడ వేసేటప్పుడు తను అలిగింది, ఇంకా కోపం వచ్చేసి తినలేదు. కదులుతూనే ఉంటుంది, తల అటు తిప్పి ఇటు తిప్పి నన్ను సతాయిస్తుంది జడలు వేసేటప్పుడు. ఇంకా ఇల్లు తుడుద్దామని బకెట్లో నీళ్ళు పెట్టేశాను, అది అలానే ఉందండి హాల్లో. ఇంకా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని అయితే పంపించేశాను. ఇవాళ నేను దింపడానికి వెళ్ళలేదండి, స్కూల్ దగ్గర నేనే పంపించి వచ్చేదాన్ని. కొంచెం పని ఉందని ఇంకా వాళ్ళ డాడీ చేతిలో అయితే పంపించేశాను. తర్వాత ఇంకా వాళ్ళని పంపించి ఉండే గిన్నెలన్నీ కడిగేశాను. అంతా క్లీన్గా కడిగేసి ఇంకా టిఫిన్కి వచ్చేసి టిఫిన్ ఏం తినకుండా ఇలాగ జ్యూస్ అయితే తాగాను నేను. రెగ్యులర్గా ఇలాగా అప్పుడప్పుడు వీక్లో ఒక 2-3 టైమ్స్ ఇలాగా తాగుతూ ఉంటే మంచిదండి. బీట్రూట్, క్యారెట్, కీరా దోస ఈ మూడింటిని వేసేసి ఇలాగ జ్యూస్ అయితే చేసుకున్నాను. ఇన్రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ అయితే రెగ్యులర్గా వస్తాయండి. దీనివల్ల మంచి
బ్లడ్ కూడా పడుతుంది. బ్లడ్ తక్కువైతే కూడా మనకి ప్రాబ్లం కదా. ఇలాగా అప్పుడప్పుడు తాగుతుంటే మంచిది. ఇంక ఇదేనమాట నాకిప్పుడు టిఫిన్ తినేసినంత అవుతుందండి. ఇంకా ఎక్కువ అవుతుంది. 2 గ్లాసెస్ అయ్యింది. ఇంకా అదే తాగేసాను. తర్వాత ఇంకా వేరే మిగతా పనులుంటే వాటిని కూడా చూసేసుకొని ఆ పిల్లలు వచ్చే టైం అయింది. వాళ్ళకి స్నాక్స్ ఇవాళ ఏమన్నా చేద్దాము అని ఇంకా బురుగుల ఉండలైతే చేస్తున్నాను. మేము బొంగులు అంటాము. బొంగులు అంటే నవ్వుతున్నారు. అందుకని నేనైతే ఇక్కడ బురుగులు అంటున్నాను. మీ సైడ్ మీరేమంటారో కామెంట్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే బురుగుల్ని ఇలా కొద్దిగా లైట్గా వేయించుకొని కరకరలాడేటట్టు సైడ్కి తీసేసాను. దానికి సరిపడా బెల్లాన్ని కూడా తీసుకున్నాను. అయితే ఇందులో కొంచెం డస్ట్ అలా ఉంటుంది కదా, కరిగించి మళ్ళీ వేరే కడాయిలోకి అయితే తీసుకుంటున్నాను. ఇది బాగా కరిగిపోయిందండి. ఇంక ఇందులోకి స్ట్రైనర్ పెట్టేసి ఇలాగా వడగట్టేసి పాకానికి అయితే పెట్టేసేయాలి. మరీ గట్టి పాకం ఏం అవసరం లేదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కాకపోతే బురుగులు ఉండలు కట్టేటప్పుడు మాత్రం చేతులు అయితే కాలుతాయండి. ఇదిగోండి బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసేసుకొని చెక్ చేసుకోవాలి. ఉండపాకం వచ్చింది అంటే ఇంకా బురుగులు వేసేసి కలిపేసి ఉండలైతే చుట్టేసుకోవడమే. కొద్దిగా నెయ్యి చేతికి అప్లై చేసుకొని చూడండి ఉండలాగా వచ్చేసింది. అయితే నిన్న నాకు ఒకరు కామెంట్ పెట్టారండి. అది నాకు బూస్ట్ అప్ లాగా పనిచేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేనైతే. అలాగే మీరు కూడా నాకు ఇంకా చాలామంది కామెంట్స్ అయితే పెట్టాలని కోరుకుంటున్నానండి. ఇంకా స్నాక్స్ మీరే చెప్పాలి ఏం చేయాలి అనేది. కామెంట్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా స్నాక్స్ అయినా సరే వంటలైనా సరే ఇప్పటి నుంచి మీరు చెప్పిందే చేస్తాను. కానీ రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడ ఉండలన్నీ కట్టేస్తున్నానండి. మా క్యూటీ చూసారా నా చుట్టూనే తిరుగుతుంది. తనకి ఇవంటే చాలా ఇష్టము. ఇవే కాదు స్వీట్ ఐటమ్స్ ఏవైనా సరే తనకు చాలా ఇష్టము. ఇంకా లాస్ట్లో ఇది కొద్దిగా అడగంటుకొని ఉంటే ఇంకా దాన్ని స్టవ్ పైన పెట్టి ఇంకా దాన్ని కూడా ఉండకట్టి ఇందులోకే వేసేసానండి. ఇంకొక బాక్స్లోకి స్టోర్ చేసేద్దాం అనుకున్నాను. కానీ మా ఇంట్లో అందరికీ ఇష్టమైపోయాయి. ఒక్కొక్కరు 1, 2 అలాగైతే తినేశారు. ఇంకా డిన్నర్లోకి వచ్చేసి ఇంకా పప్పు అన్నం అయితే చేసేసాను. ఇంకా మార్నింగ్ నానబెట్టేసాను. ఇడ్లీకి ఇంకా దోశకి రెండింటికి నానబెట్టేసాను. ఇంకెందుకంటే గ్రైండర్లో పట్టేద్దాం పిండి అని. ఇవైతే ఇడ్లీ రైస్ అండి. ఇడ్లీ కోసం సపరేట్గా వస్తాయి. ఇంకా వాటిని అయితే నానబెట్టేసాను. ఇంకా ఈ బురుగులు వచ్చేసి దోశలోకి వేద్దామని అటుకులు వేసేదాన్ని. ఇంకా అటుకులు లేవు. రైస్ వేయకుండా ఇలాగైతే వేసేసాను. రైస్ వేయకూడదంట, నాకు కూడా ఈ మధ్య తెలిసింది. ఇంకా పిండి అంతా పట్టేసి నైట్ నా రొటీన్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను తినేసి. ఇంకా నేను పిల్లలైతే బయటికి వచ్చేసాము. చూడండి ఎంత బాగున్నాడో కదా చంద్రుడు. మీకు నచ్చిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్.